మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించడం అభినందనీయమని కుమార్ పంప్స్ ఎండీ కొత్త సుబ్రహ్మణ్యం అన్నారు. సుల్తానాబాద్లో ఏర్పాటు చేసిన నైవేద్య హోమ్ ఫుడ్స్ ను ఆయన ప్రారంభించారు. స్థానిక సుల్తానాబాద్లోని కుమార్ పంపు క్వార్టర్స్లో స్థానిక మహిళల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన నైవేద్యం హోమ్ ఫుడ్స్ నూతన వ్యాపార సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం సందడిగా జరిగింది. కుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై నైవేద్య హోమ్ ఫుడ్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ముందుగా అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హోమ్ ఫుడ్స్ నిర్వాహకులు వాసిరెడ్డి హారిక, యామినీదేవి, మేలేటి ఉషారాణి తదితరులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వినియోగదారులకు స్వచ్ఛమైన నాణ్యమైన ఉత్పత్తులను అందించి వ్యాపార అభివృద్ధి సాధించాలని కొత్త సుబ్రహ్మణ్యం ఆకాంక్షించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఇటువంటి కుటీర పరిశ్రమల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధిస్తూ కుటుంబ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఈరోజు నైవేద్య ఫాస్ట్ ఫుడ్స్ అని మన తెనాల్లో సుల్తానాబాదులో కుమార్ పంప్స్ కాలనీలో ఇద్దరు ఆడపిల్లల స్వయం కృషితో అభివృద్ధిలోకి రావాలని, మంచి స్వీట్స్ హోమ్లీ ఫుడ్ ఇవ్వాలని, అందరికీ మంచి వస్తువులతో ఆరోగ్యకరంగా ఉండే విధంగా అందరికీ తెనాలి వాస్తవులు అందరికీ కూడా మంచి ఫుడ్ ఇవ్వాలని సుల్తానాబాద్లోని సాయి కుమార్ కాలనీలో సరస్వతి శిశు మందిర్ ప్రిన్సెస్లో స్టార్ట్ చేశారండి. వాళ్ళు వాడపిల్లల వాళ్ళ సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఉమెన్ కింద వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అందరూ మనం తగిన ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ మనం ఎంకరేజ్ చేద్దామని కోరుకుంటూ